భారతీయ జనతా పార్టీ అయితే ఈ ఏదైతే వీళ్ళ మేనిఫెస్టోకి సంబంధించిన దాంట్లో పాత్ర జోక్యం చేసుకోలేదు. పురంధేశ్వరి కూడా రాలేదు. సిద్ధార్థనాథ్ సింగ్ చప్పట్లు మాత్రమే కొట్టారు. కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో అయింది. ఇందులో కీలకమైనటువంటి దాంట్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం తప్పనిసరి అని చెప్పారు. అయితే పల్లె వెలుగు బస్సులకి దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితం. అట్లాగే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. చేయూత అనేటువంటి పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల వాళ్ళకి 18,000 రూపాయలు, 18,500 జగన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ పథకం ఇక్కడ తీసేశారు. ఇప్పుడు జగన్ పథకాలు ఏమీ పెట్టట్లేదు వీళ్ళు. ఈబీసీ నేస్తము, కాపు నేస్తము, లేకపోతే కనుక తర్వాత ఈ చేయూత ఇట్లాంటి పథకాలు పెట్టట్లేదు. ఆ అమౌంట్ని ఇప్పుడు ఏదైతే ఈబీసీ నేస్తం వీటికి కూడా 15,000 అట్లా ఉన్నాయి కదా, లేదా రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఉన్నాయి కదా, ఆ డబ్బులేమీ ఇక్కడ పెట్టలేదు. డ్వాక్రా రుణమాఫీ పెట్టలేదు. అక్కడ డ్వాక్రా రుణమాఫీ కింద దగ్గరగా ఒక్కొక్కరికి ఏడాదికి 20,000 రూపాయలు మినిమం, మ్యాక్సిమం 40,000 అట్లాగొచ్చినాయి. అదొక 20,000. అట్లాగే ఈ చేయూత కింద ఒక 18,500, ఇతర ఇంకొక పథకాలు ఆ ఈబీసీ నేస్తాము, కాపు నేస్తాం వీటి కింద 15,000 రూపాయలు, దగ్గరగా 55,000 రూపాయల దాకా, 40 నుంచి 55,000 వచ్చాయి. ఏది 45 నుంచి 60 ఏళ్ళ వాళ్ళకి వీటిట్లో. ఇప్పుడు అందులో వచ్చేటప్పటికి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇవ్వడం అంటే ఎంతమంది ఇంట్లో ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటారు అంటే 30,000 రూపాయల దాకా ఏడాదికి వస్తాయి అన్నమాట. ఇది 18,000 అంటున్నారు అంటే 36,000 దాకా వస్తుంది. ఇది తేడా. అంటే జగన్ పథకాలు అయితే తీసేసినట్టు ఇక్కడ అది స్పష్టమవుతుంది. నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు చొప్పున భృతి, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షను, తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం. ఇక్కడ ఎంతమంది అనే లిమిట్ అన్నటువంటిది ఏమీ రాయలేదు.